మందను మేపుతున్నప్పుడు మీరు జాగ్రత్తగా ఉంటున్నారా? జాగ్రత్తగానే మందను మేపుతున్నాము తండ్రి. అందరము ఒకే చోట మందను మేపుతున్నాము తండ్రి. సహోదరులారా సహోదరులారా, యోసేపు నా ప్రియ కుమారుడా ఇటురా. చెప్పండి తండ్రి. ఇదిగో నీకు ఒక ప్రత్యేకమైన నిలువు టంగీని తీసుకొని వచ్చాను. ఇది నీవు ధరించు. ఇది చాలా బాగుంది తండ్రి. ఏంటి, మా అందరికి ఒక రకమైన అంగీ అయితే వీడికి మాత్రం ప్రత్యేకమైన అంగీనా? నాకు వృద్ధాప్యమునందు పుట్టినవాడు గనుక కొంచెం ఎక్కువ ప్రేమిస్తున్నాను కుమారురారా. అసలు నేను వచ్చిన సంగతే మర్చిపోయాను. నేను ఒక కళ కంటిని. దానిలో మనము చేతిలో పనలు కట్టుచుంటివి. నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనలను చుట్టుకొని నా పనలకు సాష్టాంగపడదు. నీవు మమ్మల్ని ఏలగవా? నీవు మాకు అధికారిగా ఉండేదవా? మమ్మల్ని శిక్షముగా ఏలగవా? నాకు మరొక కళ వచ్చింది తండ్రి. దానిలో సూర్య చంద్రులు 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడేది. నీవు కన్నా ఈ కల ఏంటి? నేను నీ తల్లి నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడదుమా? రోజు యోసేపు యోసేపు, చెప్పండి తండ్రి. నీ సహోదరులు మందను మేపుటకు వెళ్ళిరి. నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమము మందక్షేమము తెలుసుకొని వారికి ఈ ఆహారం ఇచ్చి నాకు వర్తమానము తీసుకొని రా. అలాగే తండ్రి. యోసేపు తన సహోదరుల కొరకు ఆహారం తీసుకొని మందను మేపుతున్న సహోదరులు దూరం నుండి వస్తున్న యోసేపును చూచి ఈ విధంగా మాట్లాడుకొనసాగిరి. అదిగో కలలు గలవాడు వస్తున్నాడు. వాడిని ఈ రోజు ఏదో ఒకటి చెయ్యాలిరా. అలాగైతే వాడిని చంపి ఈ గుంతలో పడేద్దాం. మనం ఎందుకు చంపేది? ఆ వట్టి గుంటలో పడితే ఆహారం నీరు లేక వాడే చంపాడు. అప్పుడు వాడి కలనేమవుతాయో చూద్దాం. అలాగే చేద్దాం. తన సహోదరులు ఈ విధంగా మాట్లాడుకుంటుండగా యోసేపు అక్కడికి వచ్చాడు. సహోదరులారా, ఎలా ఉన్నారు? నేను మీ కొరకు భోజనం తీసుకొచ్చాను. సహోదరులారా, ఏం చేస్తున్నారు? నన్ను వదలండి వదలండి. సహోదరులారా, నన్ను వదలండి వదలండి. ఇప్పుడు భోజనం తిందాం రండిరా. వారు భోజనం తినుచుండగా అటుగా ఐగుప్తీయులు వెళ్ళుచుండెను. వారిని చూసిన సహోదరులు ఈ విధంగా అనుకొనిరి. వీడిని గుంటలో పడేస్తే మనకి ఏమి ప్రయోజనము? వీడిని ఐగుప్తీయులకు బానిసగా అమ్మివేద్దాం.
జాలి చూపే వారు లేక జారిపోయిన హృదయమా, మనసే లేని మనుషులంతా మనసు గాయం చేసిరా, నీ మనసు గాయం చేసిరా. జాలి చూపే వారు లేక జారిపోయిన హృదయమా, మనసే లేని మనుషులంతా మనసు గాయం చేసిరా, నీ మనసు గాయం చేసిరా. నమ్మకంగా యథార్థంగా చేస్తూ జీవించసాగెను. యోసేపు తన సహోదరులు ద్వేషించిన విషయంలోనూ బానిసగా ఉన్న విషయంలోనూ బాధపడక కృంగిపోక దేవుని యందు భయభక్తులతో జీవించెను. యోసేపు పోతీఫర్ గృహమునకు వచ్చిన మొదలు గృహము ఆశీర్వదింపబడటం గమనించిన పోతీఫర్ ఈ విధంగా మాట్లాడుచుండెను. నాకు మనము మన గృహము పొలము అన్నీ దీవించబడట కారణము ఆ యోసేపని నాకు తోచుచున్నది. నీవు ఏమందు? అవును ప్రభు, యోసేపు అన్ని విషయంలో నమ్మకముగా నిజాయితీగా తన దేవుని ఆరాధించడంలో భయభక్తులను చూపుతాడు. తద్వారా మనకు కలిగినవన్నీ దీవించబడుతున్నవి ప్రభు. పోతీఫర్ దీవించబడడం ద్వారా యోసేపును గృహం మీద అధికారిగా పోతీఫర్ నియమించాడు. రాజు పరిచారకులైన పానదాయకుడు భక్షదాయకుడు అనే ఇద్దరు వ్యక్తులు యోసేపుతో ఈ విధముగా మాట్లాడసాగింది. యోసేపు, నీవు అందరితోనూ సమాధానంతోనూ మంచిగానూ ఉన్నావు. నీవు ఏ విధముగా చెరసాల్లోనికి వచ్చావు? నా యజమాని అయిన పోతీఫర్ భార్య పాపం చేయుటకు నన్ను ప్రేరేపించింది. నేను ఒప్పు కనుక దేవునికి విరోధముగా ఇంత ఘోరమైన దుష్కార్యము చేయను అని అన్నందుకు నా యజమానుడి భార్య చెయ్యని ఆ పాపపు నేరము నా మీద మోపి నన్ను చెరసాల్లో వేయించింది. చెయ్యని నేరముకు నువ్వు చెరసాల్లో వేయబడ్డావా? అయ్యో! యోసేపు, మేమిద్దరము కలగంటివి, వాటి భావము తెలియజేయము. యోసేపు వారి కలల భావం ఈ విధంగా చెప్పసాగెను. నీకు రాజు వద్ద ఉద్యోగం లభిస్తుంది. నీవు మరణమునకు పాత్రుడవవుదువు. కొన్ని దినముల తరువాత యోసేపు ఏదైనా చేయాలంటూ నీ కార్యానికి ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యానికి ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి
కోరి దేశంలో ఉన్న జ్ఞానులను పిలిపించెను గాని వారు చెప్పలేకపోయారు. అప్పుడు పానదాయకుడు ఈ విధంగా రాజుతో చెప్పాను. రాజా, నేను చెరసాలలో ఉన్నప్పుడు ఒక కలగని ఉన్నాను. దాని భావము తెలియక ఉన్నప్పుడు ఆ చెరసాలలో ఉన్న యోసేపు అనే ఒక వ్యక్తి నా కలకు భావం చెప్పాను. అతను చెప్పిన విధంగానే నాకు జరిగింది. అతను మీ కలకు కూడా భావం చెప్పగలడు రాజా. సరే, మీరు వెళ్ళి ఆ చెరసాలలో ఉన్న యోసేపుని తీసుకురండి. చిత్తం మహారాజా. ప్రణామాలు మహారాజా. నీవు కలల భావం చెప్తావంట కదా? నా దేవుడు ఇచ్చిన జ్ఞానమును బట్టి నేను చెప్పగలను ప్రభు. సరే, నా కలలో నేను ఏటి ఒడ్డున నిలిచి ఉంది. బలిసిన 7 ఆవులు ఉన్నది, మరియు నీరసమైన చిక్కిపోయిన మరి 7 ఆవులు కలవు. ఈ బలిసిన 7 ఆవులను చిక్కిపోయిన 7 ఆవులను తినివేస్తున్నాయి. మరి దీని భావం ఏమిటి? రాజా, దేవుడు మీకు ముందుగా జరగబోయే విషయములను తెలియజేస్తున్నాడు రాజా. అదేమనగా బలిసిన 7 ఆవులనగా 7 సంవత్సరములు సమృద్ధిగా పంట లభిస్తుంది. చిక్కిన 7 ఆవులనగా 7 సంవత్సరములు కరువు రాబోతుంది. కాబట్టి రాజా, వివేక జ్ఞానము గల ఒక మనుషుణ్ణి చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమించండి. సమకూర్చిన 7 సంవత్సరము పంటను భద్రము చేసి ఆ 7 సంవత్సరపు కరువులో ధాన్యము ఉపయోగించుకుంటారు. ఈ విధముగా చేయకపోతే ఐగుప్తు రాజ్యము నశించిపోతుంది ప్రభు. సరే, నీకంటే వివేక జ్ఞానము గల మనుషుడు ఈ దేశంలో దొరుకునా? నీవే ఐగుప్తు రాజ్యమును సమస్తమును చూచుకో. నేను రాజునే కాని ఐగుప్తు దేశం అంతా నీకు లోబడును. ఫరో చెప్పిన విధముగానే ఐగుప్తు దేశం మొత్తానికి యోసేపు అధికారిగా నియమించబడ్డాడు. వచ్చింది. ఆ దేశం అంతటా మరియు చుట్టుపక్కల ప్రాంతములంతటా వ్యాపించింది. యోసేపు సహోదరులు ఉంటున్న ప్రాంతంలో కూడా ఈ కరువు వచ్చింది. వారు తినుటకు ధాన్యము కూడా లేకపోయింది. అప్పుడు వారు ఐగుప్తులో ధాన్యము పంచిపెడుతున్నారని తెలుసుకొని ఈ విధంగా మాట్లాడుకునేది. సహోదరులారా, మన దేశం అంతటా కరువు వచ్చింది. మనం తినుటకు ఆహారం కూడా లేదు. మనమందరం ఐగుప్తు దేశంలోకి పోయి అక్కడి రాజును వేడుకొని కొంత ధాన్యము అడుగుతాం. సరే, అలాగే చేస్తాం, పదండి. విధముగా ధాన్యము కొరకు యోసేపు సహోదరులు ఐగుప్తు దేశమునకు బయలుదేరి వెళ్ళిరి. ఎవరు మీరు? ఎక్కడ నుంచి వస్తున్నారు? మేము ఇశ్రాయేలు దేశం నుండి వస్తున్నాము. రాజుని కలిసి ధాన్యం అడుగుటకు వచ్చాము. సరే, వెళ్ళండి. మమ్మల్ని కనికరించండి. మా దేశంలో కరువు కారణంగా ధాన్యం లేదు. దయచేసి మాకు ధాన్యం ఇప్పించగలరు. మా మీద మీ కరుణ చూపించండి ప్రభు. ఆప్తులైన వారు హాని చూసిన మిత్రులే నిలువకుందిరా. ఆప్తులైన వారే హాని చూసిన మిత్రులే నిలువకుందిరా. న్యాయము తీర్చే నీవు నాకుంటే న్యాయం
యేసయ్యా చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై అసలుకే కోరుకో సహోదరులారా, నేను మీ యోసేపుని. భయపడకండి, నేను మీకు ఏ అపాయము తలపెట్టను. మీరు నన్ను చంపదలుచుకున్నారు, బానిసగా అమ్మివేశారు, కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. నా ఒంటరి జీవితంలో దేవుడు నాకు తోడై ఉన్నాడు. నా దేవుడి ద్వారా కష్ట సమయంలో కుంగిపోక చేయని వాటికి చెరసాల్లో వేసిన నా దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నాడు. తద్వారా దేవుడు ఇచ్చిన కలలను దేవుడే నెరవేర్చారు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకముగా యథార్థత కలిగి పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు గొప్ప స్థాయిలో ఉంచుతాడు అన్నందుకు నేనే ఒక సాక్ష్యం.